నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఏంజల్ నెంబర్స్ నిజంగా ఉన్నాయా? ఆ నెంబర్ మనకి కనిపిస్తే అదృష్టం కలిసొస్తుందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఏంజల్ నెంబర్స్ ఉన్నాయా? వాటిని నమ్మాలా అసలు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతం. ఎస్, ఉన్నాయండి. చూడండి, ఏంజల్ నెంబర్స్ అంటే కొన్ని ఉంటాయండి. లైక్ 888 కావచ్చు, 999 కావచ్చు, 786 కావచ్చు, 555 కావచ్చు. ఇక్కడ చూసినట్టయితే అలాంటి ఏంజల్ నెంబర్స్ మీకు వస్తున్నాయంటే ఏదో ఒక సిగ్నల్ ఓకే మీకు ఇస్తున్నట్టుగా, అంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళమని, లేదా ఇలాంటి ఏదైనా ఒక ఆలోచిస్తున్నాడు, ఒక ఆలోచించిన వెంటనే ఒక నెంబర్ కనపడేది అనుకోండి, సరైన నిర్ణయం కావచ్చు. అలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదా అలాంటి ఆ నెంబర్ కనపడగానే ఏదైతే పాజిటివ్ ఆలోచన మీరు చేద్దాం అనుకున్నారో పాజిటివ్ ఆలోచన చేయొచ్చు. అంటే ఒక అఫర్మేషన్కు యాంకరింగ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ఒక అఫర్మేషన్ మీరు చేస్తున్నారు, లైక్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కానీ, ఐఎమ్ రిచ్ కానీ, నా జీవితంలో అనంతమైన డబ్బు నిరంతరం నా వైపుకి వస్తుందని చేస్తున్నారు అఫర్మేషన్. మధ్యలో మర్చిపోయారు. సో ఆ నెంబర్ చూడగానే మళ్ళీ మీకు గుర్తుకు వస్తుంది, ఎస్ నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే నేను మళ్ళీ అఫర్మేషన్ రిపీట్ చేయాలనేది ఆలోచన అనేది వస్తుంది. మీరు ఇందాక అన్నారు ఏంజల్ నెంబర్స్లో ఏ ఏంజల్ నెంబర్ ఇంపార్టెంట్, లేదా మోస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే 786 అండి. సో ఎప్పుడైతే 786 నెంబర్ని మీరు పదే చూస్తూ ఉన్నా, లేదా మీరు పదే వస్తూ ఉందనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో అదృష్ట నెంబర్ ఉంటుందంటారు. ఎవరికైనా 78 నెంబర్ చూసాను. అదే మా పార్టిసిపేషన్ లో కూడా డిఫరెంట్ నెంబర్స్ చూసాను. బట్ 786 వచ్చినప్పుడు వాళ్ళకు అనుకున్నటువంటి విధంగా ధనప్రాప్తి అనేది వచ్చింది. కొంతమందికి ఒక సినిమా పేరు కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే 786 రాగానే వాళ్ళ లైఫ్ లో చాలా టర్నింగ్స్ జరిగిపోయాయి. అలా అని చెప్పేసి కొనుక్కుంటారు కొంతమంది. కొనుక్కోద్దండి దయచేసి. మీరు ఎట్టి పరిస్థితుల్లో 786 నెంబర్స్ కొనొద్దు వ్యూయర్స్. కొంతమంది 786 అమ్మేస్తారు, ఒక బిజినెస్ చేస్తున్నారు. చూస్తే కొంతమంది ఏంటంటే బ్రాస్లెట్ల బిజినెస్ చేయడం, కొంతమంది చైన్ బిజినెస్ చేయడం. అది నిజం చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే అండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీరు ఆత్మస్వరూపుడు. ఏంటండి? మీరు ఆత్మస్వరూపుడు. యువర్ ఎనర్జీ, యువర్ వైబ్రేటింగ్, యువర్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్. అంటే మీ జీవితంలో ఏదైతే కావాలో మీరు కోరుకుంటారో ఆ ఫ్రీక్వెన్సీ మీరు ట్యూన్ అయినప్పుడు అది మీ జీవితంలోకి వస్తుంది. అంతేగాని ఏదో బ్రాస్లెట్ వేసుకుంటేనో ఏదో చైన్ వేసుకుంటేనో అదేం రాదండి. అంటే నిజంగా చెప్పాలి, మరి దానివల్ల కొంతమంది రిజల్ట్స్ వస్తున్నాయని కొంతమంది అంటారు. అంటే ఆ చైన్లో లేదండి, ఆ చైన్ వేసుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది కదా, దానివల్ల వస్తుంది. ఈ బ్రాస్లెట్ వల్ల ఏం రాదు, క్రిస్టల్స్ వల్ల, బట్ అది వేసుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుందని ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది కదా, దాని వలన వస్తుంది. తప్పిస్తే ఎగ్జాక్ట్ ఇది అంటే లైక్ నేను ఒకటే చెప్తాను మీకు, చెప్పేది ఒకటే అండి. సుమన్ టీవర్స్ గారు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎప్పుడైతే మీ పట్ల మీకు విశ్వాసం ఉంటుందో మీరు దేనినైనా సాధిస్తారు. అంటే నేను ఏదైనా సరే సాధించగలను. అయితే స్వామికంద ఏమంటారండి, ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. అంతేనా? అంతేగాని ఆల్ పవర్స్ దేర్ ఇన్ బ్రాస్లెట్, ఆల్ పవర్స్ దేర్ ఇన్ బ్రాస్లెట్ ఎప్పుడైనా చూసారండి? జనరల్ ఎక్కడ లేదు. అంటే మనలోనే అనంతమైన శక్తి ఉంది. ఏం చెప్పాలంటే ఆ బ్రాస్లెట్కి పవర్ ఉంది అంటే మనం ఆ బ్రాస్లెట్కి పవరు లేదా ఆ చైన్కి పవర్ ఇచ్చి మనం వేసుకుంటాం. కానీ నిజానికి బ్రాస్లెట్లో కూడా చాలా విషయాలు తెలియాలండి. అయితే కొంతమంది ఏంటంటే సార్ బిర్యానీ ఆకు మీద నేను రాశాను గ్రీన్ కలర్తో, నాకు అనుకునే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఆ బిర్యానీ ఆకు కానీ గ్రీన్ కలర్తో లేదు, బట్ మనసులో అది జరుగుతుందని చెప్పి రాస్తుంటారు చూసారు ఆ ఆలోచన. అలా అని చెప్పి దానికి వ్యతిరేకం కాదండి, దీన్ని దేనికి వ్యతిరేకం, ఎవరికి వ్యతిరేకం కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ట్రూత్ తెలియాలి, అసలు అది రాయడం వల్ల ఏం జరుగుతుంది. కొంతమంది ఎల్లో ఏంటి ప్రూఫ్స్ మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారు, అయితే ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు, అంటే ఎలా నమ్మాలి, ఏంటి ప్రూఫ్స్ అని? అంటే ప్రూఫ్స్ ఒకటే అండి, ఏదైనా సరే ఆలోచిస్తే అది జరుగుతుంది. అంతెందుకు మేడం, మనం ఇక్కడికి రావాలని అనుకున్నాం కాబట్టి రావడం జరిగింది కదండి. అసలు ఏదైనా ఒకటి జరగడానికంటే ముందు ఆలోచన అనేది వస్తుంది మేడం. ఆలోచన తర్వాతే ఆచరణ అనేది ఉంటుంది. అసలు ఆలోచన లేదా ఆచరణ ఎక్కడైనా జరుగుతుందండి మేడం? ఏది కూడా రాదు. అంటే మనిషిని మనిషే మార్చుకోగలగాలి. అంటే వారి యొక్క ఆలోచన విధాన్ని మార్చుకొని నాకు జరుగుతుంది అని ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్తో రాస్తుంటారో, ఆ రాసిన తర్వాత ఫైర్ చేస్తుంటారు. ఫైర్ అంటే అగ్ని అండి, అగ్నికి ఇస్తుంటారు. అలా అగ్నికి ఇవ్వడం వలన అది జరుగుతుంది. అంటే ఒకటి అది ఒక ఇవ్వడం వల్ల జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. ఏదైనా సరే ఒకటే నేను ఏం చెప్తానంటే, ఏదైనా ఒకటి మీరు నమ్మకంతో ఏది చేసినా అది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా జరిగేది ఏంటో తెలుసా? నమ్మకం. ఎవరికైతే బలంగా ఉంటుందో నేను సక్సెస్ అవుతాను, నా జీవితం బాగుంటుంది, నా ఆరోగ్యం మెరుగుపడుతుంది, నా జీవితంలో నేను అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు సక్సెస్ అవుతారు. కొంతమంది అయితే చిన్న బిజినెస్ పోగొడుతున్నాయి, అంటే లాస్ అవుతూ వదిలేస్తుంటారు. అలా కాదండి, ఒక ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది,
మీరు చేసుకోవచ్చు. కొంతమంది హెల్త్లో చాలా మంది ఏం చేస్తారంటే వర్రీ అవుతుంటారు, పెంచుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని. ఇక్కడ మనం చూసినట్టయితే ఏంజెల్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏంటంటే చూసినప్పుడు మీకు ఏం కావాలి, ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ ఉండాలి. హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్, ప్రతి ఒక్కరు గోల్స్ ఉంటాయి. ఓకే, అయితే వాటికి మీరు ఏం అఫర్మేషన్ మీరు చేస్తున్నారు. 786 నెంబర్ మేము ఏమని చెప్పాను, అది రాగానే ఏంటంటే గుడ్ సైన్ అని చెప్పారు. అది వచ్చిన వెంటనే మీకు అలా నోట్ వస్తే వెంటనే మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో, నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధిగా వచ్చి నేను ఆర్థిక స్వేచ్ఛను పొంది నేను ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఇలా అఫర్మేషన్ చేసుకోవచ్చు. నిరంతరం నా వైపు డబ్బు ప్రవాహం జరుగుతుంది, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఒకటి వచ్చినప్పుడు దాన్ని చూసి పదే పదే నీ మనసులో ఏదైతే పదాన్ని పలుకుతుంటావో వాటి వల్ల నువ్వు మిరాకిల్ సృష్టిస్తావు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నెంబర్స్ ఎవరు నమ్మినా ఏంజెల్ నెంబర్స్ ని అందరికీ అదృష్టం కలిసి వస్తుందా? చూసానండి. అంటే నేను దీనికోసమే టెస్ట్ కూడా చేస్తున్నా. ఫస్ట్ నేను యాక్చువల్ బిలీవ్ చేయలేదు దీని మీద, బట్ కొంతమంది చూసాను మా పార్టిసిపేషన్, కొన్ని నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్, వాళ్ళ యొక్క మనీ ఫ్లోయింగ్ అంతా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఏదో ఒకటి డైరెక్ట్ వచ్చింది చెప్పడం కాదండి, అంటే అనుభవించి దాంతో పాటు ఎంతమందికి రిజల్ట్స్ వచ్చాయి, ఏవి చేయడం వల్ల వచ్చాయి. కొంతమంది మెడిటేషన్తో కనెక్ట్ అవుతారండి, అంటే ధ్యానం ద్వారా వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి ఎక్కువ మందికి. కొంతమందికి ఊహించుకోవడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమందికి జస్ట్ ఏమీ లేదు, జస్ట్ కృతజ్ఞత భావం, ప్రతి దానికి హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అలా హ్యాపీ ఫీల్ అవ్వడం వల్ల కూడా రిజల్ట్స్ వచ్చాయి. కొంతమందికి రాస్తుంటారు ఎల్లో కలర్ పైన రెడ్ పెన్తో, కొంతమంది గ్రీన్ పెన్తో. అది చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే కలర్స్తో ఇరుక్కుని పోతారు. సార్ నేను ఏ పెన్తో రాయాలంటారు. మీ కలర్స్ సెకండరీ థింగ్, ప్రైమరీ ఈజ్ నీకు ఏది కావాలో దాన్ని క్లారిటీగా ఊహించుకో ఫస్ట్. ఆ ఊహాశక్తి ఇప్పుడు రాయడంపై అంటే రాస్తున్నంతసేపు ఎక్కువసేపు మనసులో ఆలోచన నిలుస్తుందండి హరిత గారు. ఎంత ఎక్కువసేపు నీకు ఆలోచన, నీకు కావాల్సిన సంకల్పాన్ని మనసులో నిల్చుంటే అది నీకు దగ్గరకు వస్తుంది అంతే. అంటే నీకు ఏది కావాలో ఆల్రెడీ నీ దగ్గర ఉన్నట్టుగా అదే ఆలోచన ఇంకా పదే పదే చేశారనుకున్న హరిత గారు మీ జీవితంలోకి ఆకర్షించబడతారు. అదే ఇల్లైనా నమ్మండి, నమ్మి చేయండి, అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టం వరిస్తుంది అంటారు. సో ఎలా అంటే మీ క్లాసెస్ కి అటెండ్ అయితే వాటి గురించి క్లియర్ గా చెప్తారా? అవునండి హరిత గారు, అందుకోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్, ఎందుకంటే ఈ సబ్జెక్టు కొద్దిమంది దగ్గర ఉండొద్దండి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నా జీవితానికి నేనే సృష్టికర్త అన్న విషయం తనకి ఎరుకను కలిగి ఉండాలి, అంటే తెలుసుకొని ఉండాలి. అప్పుడు నా జీవితానికి నేనే కారణం కదా, నా జీవితం నేను మార్చుకోగలను అన్న నమ్మకం ఉండాలి. ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ మొత్తం మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, అవన్నీ రివర్స్, అవన్నీ లెవెన్ చెప్పట్లేదు, బట్ ఆ రివర్స్ అన్నీ వెళ్ళి ఒక సముద్రంలో కలుస్తాయి. అంటే నమ్మకంతో కనుక మీరు చేయగలిగితే డెఫినెట్లీ విల్ వర్క్ ఇట్. సో దానికోసం ఏం చేస్తా అంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్, అంటే నేను ఎవరిని డైరెక్ట్ ఏ రోజైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? చేస్తాను. అందుకోసమే అంటే మాకు టీమ్ మెంబర్స్ ఉంటాయి, దానికి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అయితే వీటి కోసం ఏంటంటే ఫ్రీ డెమో క్లాస్ ఇస్తామండి, ఆన్లైన్లో ఇస్తామంటే. చూడండి మన దగ్గర ఏంటంటే స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డిఫరెంట్ ఒమాన్, ఖతార్, సో సౌదీ నుంచి వస్తుంటారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అటెండ్ కాలేరు. సో అందుకోసమే ఒక డెమో క్లాస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏ దేశంలో ఉన్నా కూడా అటెండ్ అవుతారు. ఫస్ట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళకు నెక్స్ట్ 6 days ప్రాక్టీస్ ఉంటాయి. ఈ 6 days ప్రాక్టీస్లో మొత్తం వాళ్ళ యొక్క బిహేవియర్ మారుతుందండి. అంటే ఒక అలవాట్లు మారుతాయి. ఉదయం నిద్రలేచే అలవాటు వస్తుంది, ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, టు డూ లిస్ట్ విజులేషన్ వస్తుంది, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్, సబ్జెక్ట్ సింపుల్ చెప్పాలంటే లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ పర్సన్ నేర్పించబడుతుంటాయి. సో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోద్దండి, వ్యూవర్స్ చూసే వ్యూవర్స్. సో వాళ్ళకు తర్వాత 6 days లో కంప్లీట్ డెమో క్లాస్ అటెండ్ అయ్యి చూడండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి, 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి, గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పారండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు, కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.